Hello everyone, welcome back to my YouTube channel Ali Vlogs. ఎలా ఉన్నారు అందరూ? I hope అందరు బాగున్నారు అనుకుంటున్నాను. So without any further delay, let's get into this video. ఈ వ్లాగ్ లో మేము తీసుకున్న జీప్ సఫారీ ప్యాకేజ్ ఏంటి, ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ వ్లాగ్ లో షేర్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, మేము ఫస్ట్ 360 degrees వ్యూ పాయింట్ కి వెళ్ళాము. అదైతే మస్ట్ విజిట్ ప్లేస్. అసలు ఆ హైట్ నుండి చూస్తుంటే మొత్తం మున్నార్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మమ్మల్ని టీ ఎస్టేట్ కి తీసుకుని వెళ్లారు. కామెడీ ఏంటంటే మా డ్రైవర్ కి మలయాళం తప్ప ఇంకో లాంగ్వేజ్ రాదు, మాకేమో మలయాళం రాదు. సరిపోయింది. అసలు ఎలా కమ్యూనికేట్ చేయాలో అసలు అర్థం కాలేదు స్టార్టింగ్ లో. ఇంకా బై యాక్షన్స్ వి వేర్ ఏబుల్ టు కమ్యూనికేట్. ఆయన పేషెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా కామ్ అండ్ పీస్ఫుల్. ఒకటి మాత్రం ఒప్పుకోవచ్చు, మా గైడ్స్ మాత్రం మంచి వాళ్ళే దొరికారు. ఆయన మంచిగా ఓల్డ్ మలయాళీ సాంగ్స్ పెట్టారు. నేను మా చెల్లి జస్ట్ వైబ్ అవుతున్నాం. టీ ఎస్టేట్ లో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఒక హోటల్ దగ్గర ఆపారు. జీప్ సఫారీ స్టార్ట్ అవ్వక ముందే అడుగుతారు ఎంత మందికి మీల్స్ కావాలని. అండ్ మేము ఈ సఫారీ ఆఫ్టర్నూన్ 12 కి స్టార్ట్ చేసాము. ఈ చిన్ని రెస్టారెంట్ లో అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. క్రేజీ అసలు. అప్పుడే చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. ఆ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఇలా ఫిషెస్ కోసం అని చిన్న పాండ్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ మాత్రం కేరళ అథెంటిక్ ఫుడ్ అవైలబుల్ ఉండే. కేరళ సైడ్ చాలా వరకు ఇలా లావ్ రైసే సర్వ్ చేస్తారు. మనం ముందే చెప్పాలి వాళ్ళకి ఇలా పొన్ని రైస్ కావాలని. పొన్ని రైస్ అంటే సన్న బియ్యం అనమాట. నేనైతే అసలు తినలేకపోయా ఈ రైస్ తో. ఇంకా లంచ్ కంప్లీట్ అయ్యాక టైగర్ కేవ్స్ కి తీసుకుని వెళ్లారు. ఎంట్రీ ఫీజు ఉంటుంది. పర్ హెడ్ 50 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. ఈ టైగర్ కేవ్స్ మొత్తం బై వాకే వెళ్ళాలి. అరౌండ్ 3 kilometers అలా ఉంటుంది. స్టార్టింగ్ లో ఇలా చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. వర్షాలు బాగా పడితే దీని కింద మొత్తం వాటర్ ఉంటుండే. మా చెల్లి చాలా అల్లరిది, కావాలని దూకుతూ ఊగుతూ ఏడిపిస్తుంది. సో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతే ఉంటుంది అనమాట అసలైన ట్రెక్. మనకి ఫారెస్ట్ గార్డ్స్ కూడా ఉంటారు అక్కడక్కడ. మనకి డైరెక్షన్స్ అంటూ క్లియర్ గా ఏమి ఉండవు. గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళాము మేము కూడా. కొన్ని దగ్గర రెడ్ కలర్ రిబ్బన్స్ తో కట్టి ఉంటారు. అంటే దాని అర్థం ఆ డైరెక్షన్ లో వెళ్ళకూడదని. సో బేసికలీ ఏంటంటే ఈ కేవ్స్ లో టైగర్స్ ఉండేవంట వాటి షెల్టర్ కోసం. మీకు డౌట్ రావచ్చు ఏంటి ఒకటే డ్రెస్ లో ఉన్నారని. యాక్చువల్లీ మేము మున్నార్లో 1.5 days స్పెండ్ చేసాము. మొత్తం అంతా కలిపి ఒకటే వ్లాగ్ లో పెడదామంటే వీడియో అరౌండ్ 40 to 50 minutes వస్తుంది. మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా. అండ్ అంత లెంతీ వీడియోస్ చూడాలన్నా కూడా కష్టమే. సో ఇలా పార్ట్స్ లాగా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. సో ఈ టైగర్ కేవ్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉండే రాక్స్ అన్ని నాచురల్ గా ఫామ్ అయ్యాయి. లోన ఒకటి రాక్ ఉంటుంది, అది సేమ్ టైగర్ ఫేస్ లాగా ఉంటుంది. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా సీనిక్ గా ఉంటాయి. పక్కనే వాటర్ కూడా ఫ్లో అవుతూ ఉంటది అనమాట. దగ్గరలో వాటర్ ఫాల్ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే టైగర్ కేవ్ కొంచెం క్రౌడ్ కూడా చాలా తక్కువ అనమాట కంపేర్ టు అదర్ టూరిస్ట్ ప్లేసెస్. మనం పీస్ఫుల్ గా వెళ్లి రావచ్చు. చూస్తున్నారు కదా, మేము వెళ్ళినప్పుడు అయితే మేము ఒక్కలమే ఉండే అనమాట. ఇంకొకరు ఎవ్వరు లేరు. మేము రిటర్న్ అవుతున్నప్పుడు మాకు వేరే ఫ్యామిలీ వాళ్ళు కనిపించారు. నాకు ఈ కేవ్ చూస్తుంటే ఊరికే మంజుమల్ బాయ్స్ మూవీయే గుర్తొచ్చింది. మా చెల్లిని చూస్తున్నారా ఎంత ఎక్సైటెడ్ గా ఉందో. అసలు రూట్ చూస్తున్నారా ఎలా ఉందో. ప్రాపర్ స్టెప్స్ అలా ఏం ఉండదు, మొత్తం స్టోన్స్ ఏ ఉంటాయి. వర్షం లేదు కాబట్టి వి వేర్ ఏబుల్ టు మేనేజ్. మేము వెళ్ళగలిగాము. లేదంటే మొత్తం స్లిప్పరీ ఉంటది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ట్రెక్కింగ్ షూస్ ఉండాలి, లేదంటే మనకి గ్రిప్ ఉండదు. మేము నార్మల్ ఫ్లాట్స్ వేసుకొని చేసాము, ఏదో స్టంట్ మాస్టర్స్ లాగా. మాకు ఈ జీప్ సఫారీ ప్యాకేజ్ లో 6 to 7 ప్లేసెస్ కవర్ చేశారు. ఫస్ట్ ది 360 degrees వ్యూ పాయింట్, సెకండ్ టీ ఎస్టేట్ కి తీసుకెళ్లారు. తర్వాత టైగర్ కేవ్స్, 3 to 4 వాటర్ ఫాల్స్ కవర్ చేశారు. హ్యాంగింగ్ బ్రిడ్జ్, రివర్ క్రాసింగ్, డ్యామ్ అని కూడా చెప్పారు కానీ మాకు చూపించలేదు, మాకు కూడా గుర్తులేదన్నమాట. సో ఇంకా అది చూడలేదు మేము. అండ్ లాస్ట్ లో ఎలిఫెంట్స్ అన్ని కలిసి వాటర్ తాగడానికి ఒక స్పాట్ దగ్గరికి వస్తాయి. ఆ ప్లేస్ అన్నమాట. మేము తీసుకున్న ప్యాకేజ్ కాస్ట్ అరౌండ్ 7,000 to 7,500 పడింది ఫర్ 5 people. ఇంకో ప్యాకేజ్ కూడా ఉంటుంది, అది అరౌండ్ 4,000 to 4,500 ఉంటుంది. సెకండ్ ప్యాకేజ్ లో ఓన్లీ 4 places కవర్ చేస్తారు. సో మేము ఇంకా అన్ని ప్లేసెస్ కవర్ అవుతాయి కదా అన్నట్టుగా మేము ఫస్ట్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏదో ట్రెజర్ హంట్ కి వెళ్తున్నట్టు అనిపించింది. భలే ఎక్స్పీరియన్స్ అసలు. ఈ చీకటి కేవ్స్ లో ఒక స్టోన్ సేమ్ టైగర్ ఫేస్ లాగా ఉంటుంది. అది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. అండ్ సారీ కెమెరా అంత క్లియర్ గా తీయలేదు, ఫుటేజ్ అంతా నడుస్తూ తీయాలి కదా. సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ మనం చాలా దగ్గరలో ఉన్నాము 10K కి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. ఆ వే చూస్తున్నారా ఎంత నారోగా ఉందో. ఆ 2 rocks మధ్యలో నుండి వెళ్ళాలి. హెడ్ హైట్ చూసుకోవాలి, లేదంటే తలకు తగిలేస్తుంది. అండ్ చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. రాక్స్ మొత్తం స్లిప్పరీ ఉండే. ఒక్కటే స్లిప్ అవుతుంది అనమాట, గ్రిప్ దొరకట్లేదు నడుద్దామంటే. అండ్ సో ఇదే అన్నమాట టైగర్ ఫేస్ ఉన్న రాక్. న్యాచురల్ గా ఫామ్ అయింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా. రావడం అయితే వచ్చేసాము, రిటర్న్ కూడా అదే రూట్ లో వెళ్ళాలి, అదే టాస్క్ అన్నమాట.
ఆ రోజుకి సరిపడా ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది అండ్ ఓపిక కూడా పూర్తిగా అయిపోయింది. ఇంకా టైగర్ కేవ్ చూసుకొని ఇలా ఒక దగ్గర సిట్టింగ్ ఏరియా ఉంటే కూర్చున్నాం. నేనైతే ఘోరంగా అలసిపోయా, టూ మచ్ అసలు. ఒకటే లెగ్స్ పెయిన్. నా ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత టైర్డ్ అయిపోయానో. ఇంకా రివర్ క్రాసింగ్ అనమాట జీప్ లో. నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసా వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుందని, బట్ నార్మల్ గా ఉంది. ఇంకా రివర్ క్రాసింగ్ తర్వాత ఒక వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎంట్రీ టికెట్ ఉంటుంది, 10 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. ప్రెసెంట్ అంతా వాటర్ ఫ్లో లేదు, కానీ వర్షాలు పడిన తర్వాత చాలా హెవీగా ఉంటుందంట. మా జీప్ డ్రైవర్ చెప్తున్నారు. ఇంకా ఆయన ఫోన్ లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ ఉంటే అవి చూపిస్తున్నారు అనమాట, ఫ్లో ఎలా ఉంటది ఏంటని. ఇంకా వాటర్ ఫాల్ చూసుకొని ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొని వచ్చారు. జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుందేమో. వాటర్ ఫ్లో అంత లేదు కదా, సో నాకు అంత ఎగ్జైటింగ్ గా ఏం అనిపించలేదు. ఫొటోస్ వాటికైతే బాగుంటది అనుకుంటా ఈ ప్లేస్, అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మేము వెళ్ళిన దగ్గర ఫోటోషూట్ కూడా జరుగుతుంది అనమాట అదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఏం ఉండదు గైస్, ఏదో ఉంటదని మా డాడీ వెళ్తుంటే సర్లే కదా అని మేము కూడా వెళ్ళాము. కానీ అక్కడ ఏమీ లేదు, జస్ట్ అడవి మాత్రమే ఉంది. ఒక 1 to 1.5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మెయిన్ రోడ్ కనిపించింది. ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం అంతే. ఇంకా హ్యాంగింగ్ బ్రిడ్జ్ తర్వాత ఈ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇందులో స్నానాలు చేయొచ్చు అంట. ఇంకా ఇందులో స్పా ఫిషెస్ ఉంటాయి కదా, అవి ఉంటాయని చెప్పారు. నేను మా చెల్లి చాలా సేపు వాటర్ లో అలా కాలు పెట్టుకొని రిలాక్స్ అయ్యాము. ఇంత ముందు వరకు టైగర్ కేవ్స్ లో ఇంకా నార్మల్ గా హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర వాకింగ్ చేసాం కదా, సో అలా వాటర్ లో పెట్టగానే చాలా కూల్ గా ఉండే అనమాట. మంచి రిలాక్సింగ్ అనిపించింది. ఎంత క్లియర్ అండ్ ఫ్రెష్ వాటర్ వస్తున్నాయో. అండ్ మున్నార్లో మనకి చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. అందులో కొన్ని ఫేమస్ వాటర్ ఫాల్స్ వచ్చేసి అటుకల్ వాటర్ ఫాల్స్, లాకం వాటర్ ఫాల్స్, చిన్న కనల్ వాటర్ ఫాల్స్, తోవనం వాటర్ ఫాల్స్, బల్లార వాటర్ ఫాల్స్, చియపార వాటర్ ఫాల్స్. ఇవి మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్స్ అంట. ఇంకా చాలా ఉంటాయి చిన్న చిన్న ఏరియాస్ లో. ఇంకా స్పా ఫిషెస్ అని చెప్పాను కదా, అవి ఓన్లీ మా డాడీ లెగ్స్ దగ్గరికే వెళ్తున్నాయి. దానికోసం కూడా మా చెల్లి మా అమ్మ పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. పాపం అవి మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. అండ్ ఇది ఒక చిన్న వాటర్ ఫాల్స్. ఇంకా దాని తర్వాత ఎలిఫెంట్స్ వాటర్ తాగే ప్లేస్ కి తీసుకొని వెళ్లారు. యూజువల్లీ ఎలిఫెంట్స్ ఎవ్రీడే 6:30 to 7:30 PM ఆ టైంలో వచ్చి ఒక 1 hour ఉంటాయంట. చూడ్డానికి చాలా బాగుంటుంది. చాలా మంది టూరిస్ట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాటి కోసం. మేము కూడా వెళ్లి కూర్చున్నాం. మేము ఎగ్జాక్ట్లీ 6 కి రీచ్ అయ్యాం ఆ ప్లేస్ కి. మా ప్లాన్ ఏంటంటే అది చూసుకొని కొచ్చికి స్టార్ట్ అవ్వాలనేది ప్లాన్. ఆ ప్లాన్ వల్లనే మేము మున్నార్లో రూమ్ కూడా వెకేట్ చేసేసాము. అయితే ఆ ఎలిఫెంట్స్ ఎంతకి రావే 7 అయింది అయినా రాలేదు. ఇంకా లోకల్ షాప్ కీపర్ వాళ్ళని అడిగితే నిన్న 8:30 ఆ టైంకి వచ్చాయని చెప్పారు. 8 వరకు వెయిట్ చేసాము, అయినా రాలేదు. ఒకవైపు వర్షం కూడా స్టార్ట్ అయింది. అండ్ మున్నార్ నుంచి కొచ్చి 130 to 150 కిలోమీటర్స్ ఉంటుంది. 4 to 5 hours పడుతుంది అనమాట రీచ్ అవడానికి. కొచ్చి రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ అయిపోతుంది కదా అని ఇంకా మున్నార్లో స్టే బ్యాక్ చేద్దామని అనుకున్నాం. బట్ మేము వెకేట్ చేసిన రూమ్ ఉందా అని అడిగితే ఫిల్ అయిపోయిందని చెప్పారు. ఇంకా ఆ రోజు సాటర్డే, మళ్ళీ రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టం. చూస్తూ 10 అయింది. మేము వెళ్ళిపోదామని చెప్పినా మా డ్రైవర్ లేదు ఉండండి వస్తాయేమో కదా అని వెయిట్ చేయించారు. 1-2 రావు, వస్తే గ్రూప్ ఆఫ్ 15 to 20 ఎలిఫెంట్స్ ఒకటేసారి వస్తాయి. చూడడానికి చాలా బాగుంటుంది. ఆయన ప్రీవియస్ గా తీసిన వీడియోస్ చూపించారు. ఇంకా 10 అయినా రాకపోయేసరికి రిటర్న్ స్టార్ట్ అవుదామని చెప్పాము. ఆ ప్లేస్ నుండి మేము జీప్ సఫారీ స్టార్ట్ చేసిన ప్లేస్ కి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 10 కి ఎక్కితే 11:30కి దిగాము. ఎలిఫెంట్స్ కోసం ఆల్మోస్ట్ 4 hours వెయిట్ చేసాం ఆ రోజు. బట్ నో లక్. ఆ ఎలిఫెంట్స్ వచ్చే ప్లేస్ దగ్గర ఒక క్యాంప్ కూడా ఉందంట. వాటి లైవ్ అప్డేట్స్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో వస్తాయంట. మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత కూడా ఆ డ్రైవర్ చూసారనమాట టెలిగ్రామ్ ఛానల్లో అవి వచ్చాయా రాలేదా అని. బట్ అవి రాలేదు ఆ రోజుకి. ఇంకా కొచ్చి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక దగ్గర డిన్నర్ చేసి కొచ్చి రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ 2:30 అలా అయ్యింది. చాలా వరకు హోటల్స్ లో రూమ్స్ వేకెంట్ లేవు. ఇంకొక దగ్గర దొరికింది. రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. నెక్స్ట్ వీడియోలో హోటల్ రూమ్ టూర్ ఇస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ yes, please do like, share and subscribe, and thanks for watching.